కవితను రౌజెన్యూ కోర్టులో హాజరుపరిచారు ఈడీ అధికారులు. భారీ భద్రత మధ్య కోర్టుకు తరలించడం జరిగింది. ప్రస్తుతం కోర్టు దగ్గర నుంచి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, కవితను ఇప్పటికే కోర్టుకు తరలించినట్టుగా తెలుస్తోంది. వాదనలు ఎప్పుడు స్టార్ట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది? ఎస్ నళిని, ప్రస్తుతం ఏదైతే ఈడీ కార్యాలయం నుంచి కవితను రౌజెన్యూ కోర్టుకు తీసుకొచ్చారు. 512 రూమ్లో ఉన్నటువంటి జస్టిస్ ముందు కవితను హాజరుపరచబోతున్నారు. ప్రస్తుతం అయితే ఎటువంటి ప్రొసీడింగ్స్ జరగట్లేదు. ఏదైతే కోర్టులో ఉన్నటువంటి అంటే జడ్జి ముందు ఉన్నటువంటి కుర్చీలో కవిత కూర్చొని ఉన్నారు. అయితే లోపలికి వెళ్ళేటటువంటి సమయంలో మాత్రం తనది ఇల్లీగల్ అరెస్ట్ అంటూ కవిత లోపలికి వెళ్ళారు. మనం చూడొచ్చు ఇక్కడ ఒకసారి రౌజెన్యూ కోర్టు వద్ద ఏ విధంగానైతే భారీగా భద్రత కనిపిస్తూనే ఉంది. సో ఈ భద్రత మధ్య కవితను ఇక్కడికి తరలించారు. సో తన లాయర్లతో ప్రస్తుతం కవిత మాట్లాడుతున్నారు. అంటే నిన్న అరెస్టు చేసిన తర్వాత ఏం జరిగింది అనే విషయాలు, తర్వాత రాత్రంతా కూడా ఈడీ అదుపులో ఉన్నారు. ఏదైతే ఈడీ కేంద్ర కార్యాలయంలో ఉన్నారు. సో దాంతో రాత్రంతా కూడా ఈడీ అధికారులు ఏం మాట్లాడారు, ఎందుకంటే ఈరోజు ఉదయం కవితకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. అసలు కవిత వాళ్ళ లాయర్లతో గానీ లేదంటే బంధువులను కోర్టుకు చేరుకునే ముందు, కోర్టు లోపలికి వెళ్లే ముందు కవిత కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఆమె ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. Ma'am, do you want to say something? 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 Ma'am, do you want to say something?